వర్మ గారు ఇక్కడ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మంచి ప్రస్తావన చేశారు. ఎస్, మీరందరూ మాట్లాడాలండి, మంచినీళ్ళ గురించి అడుగుతారు, అందరం మాట్లాడాల్సిందే. నేనేమంటానంటే నేను కావాలనే ప్రజల తరపున అంశాన్ని ఒక వర్మ గారి బాధ అయినా సరే ఆ విషయాన్ని ఒక పొరపాటు నేను ఏ విధంగా అయితే నా సమస్యని ప్రజల తరపున నాలాంటి వాళ్ళు ఎంతమంది ఆలోచిస్తారు లేదు సెకండరీ. కానీ ప్రధానమైనటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం, ప్రధానమైనటువంటి ప్రతిపక్ష కూటమి బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు ఈ అంశాల మీద? మరి ఆపద్ధర్మ ప్రభుత్వం తప్పు తప్పని మీరు అన్నారు, ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది అని అనుకున్నా. మీరు ఎందుకు మాట్లాడకూడదండి? మాట్లాడండి, ఒక్క నిమిషం ఆగండి వెంకటేశ్వర గారు. ఎందుకు ప్రత్యేక వాదన వాదించను? నేనే వాదించను, ఒక పాయింట్ అడుగుతాను. ఏమనంటే జనము పోస్ట్ పోన్ వైలెన్స్ జరిగింది, ఎందుకు ఈ వైలెన్స్ జరగకూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు, వైసీపీ ఎందుకు మాట్లాడలేదు, కృష్ణాంజలి ఎందుకు మాట్లాడలేదు అని నేనే అడుగుతా. అంటే నేను ప్రతి డిబేట్ లో అడుగుతున్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి ఊరికి వెళ్ళడానికి ముందే ఏదో ఆయన లండన్ వెళ్ళడానికి ముందే ఒక స్టేట్మెంట్ అంటే అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇవ్వాలని అడుగుతున్నా. ఇప్పటికీ కూడా జూన్ 4 తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఘర్షణలు జరిగేటువంటి అవకాశం ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఈ రోజున చెప్పుంది. ఇప్పటికైనా బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి లండన్ నుంచి స్టేట్మెంట్ ఇవ్వాలి. అదే విధంగా మరి ఇన్ని ఘర్షణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఇప్పుడే ఇవ్వమని నేను అడుగుతున్నాను. భవిష్యత్తులో ఎవరికి జనాలందరికీ చెప్పొద్దండి, కనీసం జన సైనికులకి ఒక పిలుపు ఇవ్వండి, ఎలాంటి ఘర్షణలకు వెళ్ళొద్దని. అదే విధంగా మాదానంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గెలుస్తామని ఆనందంగా ఉన్నాడని చెప్పిన అయ్యా మీరు చంద్రబాబు నాయుడు కూడా చెప్పండి, మాజీ ఎమ్మెల్యే వర్మ గారు, మీరు జనంలో కూడా ఘర్షణలకు వెళ్ళొద్దు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు ఇవ్వకూడదు? అదే విధంగా పురంధేశ్వరి ఎవరైతే ఈ అనుకున్నారో వాళ్ళు పురంధేశ్వరి కూడా పార్టీ బాధ్యులుగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం మీద ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్ష పార్టీల మీద కూడా అంతే బాధ్యత ఉంది. రేపొద్దున అధికారంలోకి వస్తున్నామని చెప్తున్నారు కదా మీరే, మీకు ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నారు కదా, శాంతి భద్రతలు బాగుండాలని కోరుకుంటున్నారు కదా. అలాంటప్పుడు మీ నాయకుడితో ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. మీ ఇద్దరు కూడా ఈ రోజు చెప్పడా జగన్ నారాయణమూర్తి గారు, మీ ముగ్గురు మీ నాయకులతో స్టేట్మెంట్ ఇప్పిస్తారా ఇప్పిస్తారా? జూన్ 4 తర్వాత ఘర్షణలు ఎవరు కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఘర్షణలకు వెళ్ళొద్దు అని అప్పీల్ చేయండి. మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని జనం ఎలా మీరు మాట్లాడతారో లేదో నాకు తెలియదు, మీ కార్యకర్తలు వింటారు కాబట్టి వాళ్ళకు స్టేట్మెంట్ ఇప్పించండి మీ నాయకులతో. ఓకే, నారాయణమూర్తి గారు ఇప్పిస్తారా? అనేక మార్లు చెప్పాము మేము, అనేక సార్లు శాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, వాళ్ళు ఘర్షణలు దిగుతా ఉంటారు, మిమ్మల్ని రెచ్చగొడతా ఉంటారు. మీరు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు